కాదు, అన్న ట్రాన్స్పోర్ట్ సెక్టారు. ఇవాళ గాంధీ భవన్లో మరి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ఐఎన్టీసీకి సంబంధించిన అటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ అనేకమైనటువంటి మంది ఇలా గాంధీ భవన్కి వచ్చి మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని, మన ప్రెసిడెంట్ గారిని కలవడానికి రావడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మరి ఆనాడు మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ వారిచ్చినటువంటి వినతి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలు అన్నింటినీ కూడా ఇవాళ మరి మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ గారు వచ్చింది కాబట్టి వారికి దృష్టికి కూడా తీసుకుపోయి మహేష్ కుమార్ గౌడ్ గారి మరి మా పిసిసి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మన రామకృష్ణారెడ్డి గారు కానీ, మన మల్లేష్ గారు కానీ, మన తర్వాత ఆటో అసోసియేషన్ లీడర్ గారు కానీ, నరసింహారెడ్డి గారు కానీ అనేకమైనటువంటి వీళ్ళు మొత్తం మంది కూడా మరి సంజయ్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి వారి బలపరుస్తూ వారికి ఇచ్చినటువంటి హామీల హక్కుల సాధన కోసమై ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడానికి వచ్చారు. ఖచ్చితంగా నేను సూర్యనాయక్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా అధ్యక్షుల దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయి రావడానికి మా అంత కృషి చేస్తాం, ప్రయత్నం చేస్తాం. గంట సత్యనారాయణ గారు నేను మీకు మీ యొక్క సూచన మేరకు వారి దగ్గర తీసుకుపోయడానికి నేను చెప్పడం జరిగింది.